OpenAI too is planning to launch its own agent called Operate. More agentic capability. We call it agents, but it's going to be for the very first time. Person on our platforms can create their own AI agents that they AI agents వీటి గురించి ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసి చూద్దామనంటే అయితే చాలా టెక్నికల్గా ఉంటుంది, లేదంటే చాలా బేసిక్గా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా రెగ్యులర్గా AI టూల్స్ని వాడుతూ ఈ ఏజెంట్స్ గురించి, వర్క్ ఫ్లోస్ గురించి, LLMs గురించి తెలుసుకోవాలని చూస్తుంటే మీ నెక్స్ట్ 5 మినిట్స్ టైంని నాకు ఇవ్వండి. మీ అందరికీ అర్థమయ్యేటట్టు తెలుగులో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు రెగ్యులర్గా బయట జరుగుతున్న AI అప్డేట్స్ గురించి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాం. ఈ వీడియోని మనం ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ ఫస్ట్ పార్ట్లో LLMs గురించి మాట్లాడుకుందాం, అంటే ChatGPT, Gemini, Claude వీటి గురించి. సెకండ్ లెవెల్లో మనం AI వర్క్ ఫ్లోస్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ లెవెల్లో మనం AI ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు హాఫ్గా కాకుండా కంప్లీట్ నాలెడ్జ్తో నేర్చుకోవాలి. అప్పుడే మనకి అది కంప్లీట్గా గుర్తుంటుంది. సో ఈ ఒక్క వీడియోతో మీ అందరికీ ఆ క్లారిటీ ఇచ్చే బాధ్యత నాది. అలానే నేను ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను, సో దట్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లెట్స్ స్టార్ట్ విత్ లెవెల్ 1, LLMs. LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ChatGPT, Gemini, Grok ఇలాంటివి అన్నమాట. ఇవి LLMs పైన బిల్డ్ అవ్వడం వల్ల మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే దాన్ని క్లియర్గా అర్థం చేసుకుని మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నాకు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి కావాల్సిన ఒక మెయిల్ని డ్రాఫ్ట్ చేసి పెట్టమంటే ఇక్కడ నాకు క్లియర్గా ఒక మెయిల్ని డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే LLMs ట్రైనింగ్ డేటాని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? మనం అడిగిన దాన్ని బట్టే అది మనకి రెస్పాన్స్ ఇస్తుంది. సో అలా అడగడాన్ని ప్రాంప్ట్ అని అంటారు. ఇక్కడ కొన్ని ప్రాంప్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మీరు ఎలా అడిగితే మంచి రెస్పాన్సెస్ వస్తాయో కొన్ని బెస్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ని మన డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం లెవెల్ 2లోకి వెళ్దాం, అదే AI వర్క్ ఫ్లోస్. ఇప్పుడు నేను ChatGPTని రేపు నాకు ఏ మీటింగ్ ఉందో చూసి చెప్పు అని అంటే అది ఆన్సర్ ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఎందుకంటే ChatGPT దగ్గర నాకు గూగుల్ క్యాలెండర్ యాక్సెస్ లేదు కాబట్టి. లార్జ్ డేటా పైన ట్రైన్ అయినప్పటికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లైక్ పర్సనల్ డేటా దాని దగ్గర లేకపోవడం వల్ల అది ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టెప్ని యాడ్ చేద్దాం. ఎప్పుడైనా నేను నా మీటింగ్స్ గురించి అడిగినప్పుడు క్యాలెండర్లో నా అవైలబిలిటీని చెక్ చేసి చెప్పు అని అంటే అడిగిన ప్రతిసారి కూడా క్యాలెండర్లోకి వెళ్ళి చెక్ చేసుకొని మనకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇలా దానికి ఒక పార్ట్ని సెట్ చేయడమే కంట్రోల్ లాజిక్ అని అంటారు. సరే, ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో సెట్ అయింది కదా, నేను ఇప్పుడు బయట క్లైమేట్ ఎలా ఉందో చూసి చెప్పు అని అంటే అది మనకు ఆన్సర్ ఇవ్వగలవా? ఇవ్వలేదు. ఎందుకంటే ఇనీషియల్గా నేను దాన్ని ట్రైన్ చేసినప్పుడు క్యాలెండర్ మాత్రమే ఓపెన్ చేసి చెక్ చేసి చెప్పమన్నాను కాబట్టి అది వెదర్ డేటాని అక్కడి నుంచి తీసుకోలేదు. అందుకని అక్కడి నుంచి మనకు ఆన్సర్ ఇవ్వలేదు. అలా ఇవ్వాలి అంటే మనం అక్కడ ఇంకొక కంట్రోల్ లాజిక్ని సెట్ చేయాలి. మీరు ర్యాగ్ అనే వర్డ్ని ఫ్రీక్వెంట్గా వినే ఉంటారు కదా. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. అదేంటో కాదు, ఈ మోడల్స్కి మనం ఇచ్చిన టాస్క్ని చెక్ చేసుకొని కంప్లీట్ చేయడంలో అవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడతో మీకు AI వర్క్ ఫ్లోస్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం AI ఏజెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే హ్యూమన్ సెటప్ చేసిన ఫ్లోని ఫాలో అవ్వడమే కాదు, ఓన్గా డెసిషన్స్ తీసుకుంటాయి. మనం ఏదైనా ఒక టాస్క్ని ఇస్తే ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలనే ప్రతి పాయింట్ని ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ప్రతిసారి హ్యూమన్ ఇన్పుట్స్ లేకుండా అదే ఓన్గా అన్నీ చేయగలుగుతుంది. అందుకే ఏజెంట్స్ అనేవి వర్క్ ఫ్లోస్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఆలోచించగలవు, డెసిషన్ తీసుకోగలవు అండ్ యాక్ట్ చేయగలవు. అలానే ఏజెంట్స్ అనేవి ఫీడ్బ్యాక్ని బట్టి ఎప్పటికప్పుడు వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చూస్తే, బుక్ మై షోలో ఈరోజు ఒక మూవీ టికెట్ని బుక్ చేయమని నేను ఒక టాస్క్ ఇస్తే నా ప్రీవియస్ సీట్ సెలెక్షన్ ప్రిఫరెన్సెస్, నా మూవీ ఇంట్రెస్ట్ని బట్టి అదే దగ్గరలో నాకు థియేటర్ని సెలెక్ట్ చేసుకొని నేను ఎక్కువగా ప్రిఫర్ చేసిన సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అదే మూవీ టికెట్ని బుక్ చేస్తుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ హ్యూమన్ డిపెండెన్సీ లేకుండా ఏజెన్సీ ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాయి. మనం రోజు చేసే పనుల్ని చాలా ఆటోమేట్ చేయొచ్చు, అవును కదా? అవన్నీ కూడా మనకి బదులుగా ఏజెన్సీ చేస్తాయి. ఏమేమైతే ఆటోమేట్ చేయొచ్చు వాటి డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్లో పెట్టాను. సో ఇక్కడతో మీకు ఏజెంట్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పటి వరకు మేము చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.